జరగనుంది. పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామాతో ఏలూరు డిప్యూటీ మేయర్ పదవి ఖాళీ అయింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కరి శ్రీనివాస్ పేరును కూటమి నేతలు ఖరారు చేశారు. జూన్ నెలాఖరుకి పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి భార్గవ్ అందిస్తారు. ఫోన్లో భార్గవ్, నేడు కొత్త మేయర్ని అయితే ఎన్నుకోనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గా కూడా ఈ రోజు ఎన్నిక జరగబోతుంది. పాలకవర్గ సమావేశం మందిరంలో డిప్యూటీ మేయర్ పదవికి పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 12వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి కర్రి శ్రీనివాసరావుని కూటమి నేతలందరూ కూడా ఏకగ్రీవంగా కూడా ఇప్పటికే అనధికారికంగా ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు లాంఛనప్రాయంగా కూడా కౌన్సిల్ సమావేశం మందిరంలో కూడా ఈ ఎంపిక జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అటు మేయర్ నూర్జహాన్ తో పాటు ఇతర కార్పొరేటర్లందరూ కూడా మరి కాసేపట్లో ఏలూరు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అయితే గడిచిన వైసీపీ హయాంలో కూడా ఈ కార్పొరేషన్ పాలకవర్గ ఎన్నికల్లో 47 డివిజన్లతో భారీ విజయం సాధించిన వైసీపీ కేవలం 3 డివిజన్లకే టీడీపీ పరిమితం అవ్వగా ఇప్పుడు మెజారిటీ సభ్యులంతా కూడా కూటమి పార్టీలోకి వెళ్లిపోవడంతో కూటమి కైవసం చేసుకుంది ఏలూరు కార్పొరేషన్ ను. ఇప్పటికే మేయర్ గాని ఇతర కార్పొరేటర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండగా ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి కూడా వైసీపీ నుంచి వలస వచ్చినటువంటి కర్రి శ్రీనివాసరావుకి అప్పగించబోతున్నారు. ముందస్తుగా అనుకున్నటువంటి ఎన్నికల ఒప్పందం మేరకే ఈ విధంగా పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా చేయడం, కర్రి శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ గా ఎంపిక అవడం జరగబోతుంది. మరొక 6 నెలల్లో అంటే జూలై 29వ తారీఖు కల్లా కూడా ఈ పాలకవర్గ పదవీ కాలం పూర్తి కాబోతున్న తరుణంలో చివరి 5 నెలల్లో కూడా డిప్యూటీ మేయర్ గా కర్రి శ్రీనివాసరావు బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు. మొత్తానికి ఈ పాలక వర్గంలో 5వ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు కర్రి శ్రీనివాసరావు ఎంపిక జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తొలుత వైసీపీలో 2 డిప్యూటీ మేయర్లు, ఆ తర్వాత టీడీపీలో 2 డిప్యూటీ మేయర్లు, ఇప్పుడు మరొక డిప్యూటీ మేయర్ గా కూడా కర్రి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవం అయితే జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భార్గవ్.